అందరికీ నమస్కారం. వారి గురించి నేను పేపర్లు చదువుకోవడము, చూడడము, ప్రత్యక్షంగా కలిసినందుకు మేము మహాభాగ్యం సార్ మాకు. ఎందుకంటే నేనేం కోరుకుంటున్నా అంటే హెడ్ మాస్టర్ల ఎంఈఓల మీటింగ్లు అయినప్పుడు, పిల్లలది అయినప్పుడు మన డైరీ గురించి కూడా ఒక పీపీటీ ద్వారా ప్రజెంట్ చేస్తే చదువుకునే పిల్లలకి ఇప్పటి నుంచే అది అలవాటు పడుతుందని నేను కోరుకుంటున్నాను సార్. మీరు చాలా చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏదైనా హెడ్ మాస్టర్ల మీటింగ్ ఉన్నప్పుడు కానీ, కలెక్టరేట్లో మీటింగ్ ఉన్నప్పుడు కానీ దానికి నేను ఆ పీపీటీ తయారు చేయడానికి హెల్ప్ చేయమంటే చేస్తాను. పిల్లల మనసులో చొప్పించే ప్రయత్నం చేద్దాం సార్. మొన్న పేపర్లో చూడంగానే కన్వేర్ ఎంటర్ కాగానే పోలీస్ స్టేషన్ దగ్గర ఒక పెద్ద ఫ్లెక్సీ కనిపించింది. ఆ ఫ్లెక్సీ చూడగానే అనుకున్నా, మనసులో బాగా సంతోషం అనిపించింది. ఎందుకంటే మీరు అంటే మా గురించి తెలియకపోయినా మీరు ఏందో మాకు తెలుసు. ఇప్పుడు రగన్న తెలంగాణ అన్నాడు కానీ జాతీయ స్థాయిలో మన కర్మేర్ డైరీకి చాలా గొప్ప పేరుంది. మేము హైదరాబాద్ పోయినా కూడా కర్మేర్ డైరీ పాలు తాగుతున్నాం. అంటే దీన్ని బట్టి అంటే ఎంత విస్తరించారు, చిన్న డైరీ నుంచి పెద్దగా ఎంత విస్తరించారు అనేది చాలా సంతోషం. మీకు డాక్టరేట్ రావడం మా అందరికీ కూడా మాకు వచ్చినందుగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ డైరీ విస్తరణ కార్యక్రమం కానీ, దీని గురించి ఎడ్యుకేట్ చేసే కార్యక్రమం కానీ దేనిలో ఉన్నా మా ఇలా ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్లు, మేము చాలామంది ఉన్నాం. ఎవరిమైనా కూడా పాల్పంచుకుంటాం. పిల్లలకు చెప్పే ప్రయత్నం చేద్దాం. అది కూడా కొంచెం దృష్టి పెట్టాల్సిందిగా కోరుతూ, మేము అంటే ఏ చిన్న ఫంక్షన్ అయినా ఏదైనా కర్మేర్ డైరీ స్వీటో ఇంకోటో ఈవెన్ 26 జనవరి అయినా 15 ఆగస్ట్ అయినా కర్మేర్ డైరీ స్వీట్లో తీసుకుపోతాం అక్కడ. అంటే అంత చొచ్చుకోపోయినట్టు, అంటే మా కుటుంబంలో భాగం అయిపోయింది కర్మేర్ డైరీ అనేది. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినా కూడా మంచిగా అదేంటి ఇప్పుడు దానిలో 2-3 రకాలు ఇస్తున్నారు కదా స్వీట్ కూడా, దానిలో కొంచెం హై క్వాలిటీ స్వీట్ తీసుకొని ఇవ్వడం, అందరూ సంతోషపడడం జరుగుతుంది. ప్రతి పండుగలో, ప్రతి కార్యక్రమంలో కూడా మీరు కనిపిస్తున్నారు మాకు. డైరీ అనగానే ఎవరు కనిపిస్తారంటే ఫస్ట్ రాజశేఖర సాబు కనిపిస్తారు. అట్లా అంటే మీరు ఏమంటే ఒక రకంగా చెప్పాలంటే ఫాదర్ ఆఫ్ కర్మేర్ డైరీ మీరు. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ, మీరు ఏ కార్యక్రమం చేసినా మేము వస్తామని తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.